హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 81. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నోరు మూసుకో, అరవకు 10 మందిలో. ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. ప్రతి దానికి నీకు నేర్పిస్తూ కూర్చోవడం నా వల్ల కాదు అని వైభవ్ కాస్త గట్టిగా అనగానే అంజలి ఏదో అనబోయింది. అంతలో ఎవరో వైభవ్ ని విష్ చేస్తారు. దాంతో అప్పటి వరకు సీరియస్ గా ఉన్న వైభవ్ నవ్వుతూ వాళ్ళ వైపు పోయాడు. అలా వెళ్తున్న వైభవ్ ని అలాగే చూస్తూ ఉండిపోయింది అంజలి. ఇక పూజ స్టార్ట్ అవుతుంది. పూజలో పద్మజ, హరి ఇద్దరు కూర్చుంటారు. కాసేపటికి దేవాంశు వస్తూ కనిపిస్తాడు. వైట్ కలర్ కుర్తీలో చాలా హ్యాండ్సమ్ గా. ఇషిక పరిసరాలు మర్చిపోయి మరి చూస్తూ ఉండిపోతుంది అతన్ని. అంతలో నవ్వుకుంటూ తన ఎదురుగా వచ్చి నిలబడి ఏమైంది అన్నట్లుగా కళ్ళెగరేశాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె కాస్త తడబి చిన్నగా స్మైల్ చేస్తూ ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపుతుంది. అప్పటి వరకు ఇషిక దగ్గర ఉన్న రాకీ దేవాంశ దగ్గరికి వెళ్లి బావా మ్యాచింగ్ మ్యాచింగ్ అంటూ ఇద్దరి కుర్తీలను చూపిస్తూ అన్నాడు. నీకోసమే మ్యాచింగ్ అవ్వడానికే ఇది వేర్ చేశానురా అన్నాడు దేవాంశ్. దాంతో రాకీ థ్యాంక్ యూ బావా అంటూ హ్యాపీ అయిపోతాడు. వెంటనే రాకీ షోల్డర్ చుట్టూ 2 చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు దేవాంశ్. ఇంకా ఇషిక పక్కనే నిలబడ్డాడు. అలా ఉన్న వాళ్ళిద్దరిని దూరంగా ఉన్న షర్మిల చూసి కుళ్ళుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా పక్క పక్కనే ఉండేసరికి ఎక్కడేమి కోపం వస్తుంది ఆమెకి వాళ్ళ పైన. ఇక దేవాంశ్ తల కాస్త ఈషిక వైపు వంచి ఆమెకు వినబడేలా ఏదో చెప్తున్నాడు. అది విన్న ఈషిక చిన్నగా స్మైల్ చేస్తుంది. దానికి రాకీ కూడా ఏంటి అని అడగడంతో వాడికి కూడా చెప్తారు. ఇక ముగ్గురు కలిసి ఏదో నవ్వుకుంటారు. మొత్తానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్లు ఒక ఫ్యామిలీ లాగా అంజలికి కూడా అనిపిస్తారు. నాకంటే మా అక్కే నయ్యం, హ్యాపీగా ఉంది తన లైఫ్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా. నేను మాత్రం కండిషన్లతో కాలిపోతున్నాను ఇక్కడ అనుకుంటుంది మనసులో. ఇక పక్కనే ఉన్న షీల పరిస్థితి వేరేలా ఉంది. ప్రస్తుతానికైతే ఆమె అంజలి పైన పీకల్లోకి కోపం వస్తుంది. తను చేసిన ఒకే ఒక చిన్న పొరపాటు వల్ల దేవాంశ్ తనకి కాకుండా పోవడంతో పాటు నా దేవాంశ్ నీడని తాకే అర్హత లేని ఆఫ్టర్ ఆల్ ఈ ఈషిక నా దేవాంశ్ని పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉంది. మొత్తానికి తన లైఫ్ ని బాగా సెట్ చేసుకుంది అని వాళ్ళని చూస్తూ వంటిపైన నిప్పులు పోసుకుంది. ఎవరితో మాకు పని లేదు అన్నట్లుగా పూజ వైపు చూస్తూ ముచ్చట్లలో ఉండగా అప్పుడే ఎంట్రన్స్ లో ఒక వ్యక్తి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. సడన్ గా ఈషిక అటువైపు చూసి తన కళ్ళను పెద్దవి చేస్తూ కంగారుగా దేవాంశు వైపు చూస్తుంది. ఈలోపు ఆ వచ్చిన వ్యక్తి నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ ఇషు, కాస్త లేట్ అయింది. పూజ స్టార్ట్ అయిపోయినట్లుంది. ఐఎమ్ సో సారీ. చూడు, నువ్వు చెప్పినట్లుగానే నేను కూడా వైట్ కుర్తీ వేర్ చేశాను నా బమ్మర్దికి మ్యాచింగ్ మ్యాచింగా అని వచ్చిన జాన్ అబ్రహం అనగానే ఈషిక ఆశ్చర్యంతో ఇంకాస్త కళ్ళు పెద్దవి చేస్తూ దేవాంశి వైపు చూసేసరికి అప్పటి వరకు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడిన దేవాంశ్ కాస్త ముభావంగా ఫేస్ పెట్టుకొని ఓకే, ఐఎమ్ క్యాచ్ యువర్ మూమెంట్ అంటూ వసుంధరాదేవి దగ్గరికి వెళ్లిపోయాడు. ఉసూరు మంది ఈషిక. ఇక ఏడుపొక్కటే తక్కువైంది తన ఫేస్ లో. అప్పటి వరకు ఎంత క్లోజ్ గా మాట్లాడినా అతను పరాయి వాడిలాగా అలా దూరంగా వెళ్లిపోయేసరికి చాలా బాధ అనిపించింది ఈషికాకి. వీడికి ఎప్పుడు చెప్పాను నేను వైట్ కుర్తీ వేసుకోమని? ఎదవా ఇలా దాపరించాడు నా ప్రాణానికి. పైగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అది కూడా ఆయన ముందు. నా గురించి ఏమనుకుంటాడు ఆయన అని ఈషిక అనుకుంటూ జాన్ వైపు కోపంగా చూసి అసలు ఎవడ్రా నిన్ను ఇక్కడికి రమ్మంది? మొన్ననే మళ్ళీ నా కంటికి కనిపించకుండా వెళ్లిపోమ్మని చెప్పాను కదా, ఇంకా వెళ్లకుండా ఇక్కడ ఎందుకు చచ్చావురా? పైగా నేను నిన్ను పూజకి పిలిచానా? ఇంకా వైట్ కుర్తీ వేసుకోమని చెప్పానా? ఎప్పుడు చెప్పానురా నీకు? నీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఎందుకురా ఇలా అబద్ధాలు చెప్పి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటిరా? కోపంగా అడుగుతుంది ఎవరికీ కనిపించకుండా ఈషిక. ఎందుకు ఇష్యూ ఇలా మారిపోయావు? నేనంటే చాలా ఇష్టం కదా.
దూరంగా ఉంటే గంటలు గంటలు నాతో ఫోన్ లో మాట్లాడేదానివి. నీకు దగ్గరగా వస్తే ఇలా ఎందుకు దూరం అయిపోతున్నావు అంటూ సెంటిమెంట్ చిలకరించాడు జాన్ అబ్రహం. రేయ్, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడావంటే ఈ పూజలోనే నీకు దినం చేస్తా. ఏమనుకుంటున్నావా? నీతో ఎప్పుడు మాట్లాడానురా నేను? అసలు ఎవర్రా నువ్వు? ఇలా తగులుకున్నావు నాకు అని కోపంగా మరొకసారి అడుగుతుంది ఈషిక. ఈ లోపు సుజిత వచ్చి, ఈషిక పూజ కంప్లీట్ అయింది, అంజలితో వాయినాలు ఇప్పిద్దాం పదా అంటుంది. దాంతో టాపిక్ అక్కడే వదిలేసి అలాగే ఆంటీ అంటూ ఆమెతో వెళ్తుంది. పూజ కంప్లీట్ అవ్వడం, ముందుగా అంజలి అండ్ వైభవ్, వసుంధరాదేవి ఇంకా వైభవ్ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక వ్రతానికి వచ్చిన ముత్తైదులకందరికీ వాయనాలు అంజలితో ఇప్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పూర్తయ్యాక శ్రీధర్, సుజిత, యోగి, షర్మిల, సోమేష్ అలాగే తమ దగ్గరి బంధువుల కాళ్ళకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఆ దంపతులు. ఇక ఫైనల్ గా హరి, నీ పెద్దన్నయ్య దేవాంశ్ వదిన ఈషికా పాదాలకి కూడా నువ్వు మొక్కాలి అనడంతో అంజలికి వల్లు మండిపోయింది. బట్ తప్పదు కదా అనుకుంటూ ముందుకు వస్తారు ఇద్దరు. కానీ ఈషిక వద్దని వారిస్తుంది. అది గమనించిన పద్మజ వెటకారంగా నవ్వుతుంది. ఆమె నవ్వుని చూసిన ఈషికకు ఆ నవ్వులో ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. వైభవ్ నీ స్నేహితుడే కావచ్చు, నువ్వు తనకంటే వయసులో కూడా చిన్నదానివే, కానీ వరుసలో మాత్రం ఇప్పుడు తనకి వదినది. ఈ ఇంటి పెద్ద కొడుకు దేవాంశ్ పక్కన భార్య స్థానంలో ఉన్నావు అంటే తల్లి తర్వాత తల్లి లాంటి దానివి ఈషిక. కాబట్టి నీ కాళ్ళు మొక్కడంలో తప్పేమీ లేదు అని హరి చెప్పగానే, నిజం ఈషిక, ఇందులో ఇబ్బంది పడ్డానికి ఏమీ లేదు. నా దేవాంశ్ ఈ ఇంటికి ఎంతో, అతని పక్కన నువ్వు అంతే అంటుంది వసుంధరాదేవి కూడా. ఇక వెంటనే సీరియస్ గా మారిపోయిన ఈషిక దూరంగా ఉన్న దేవాంశ్ పక్కన వెళ్లి నిలబడుతుంది, పద్మజని చూస్తూ. మరి అంతలోనే ఆమె నవ్వుతూ ఉన్న ఫేస్ లో నవ్వు ఒక్కసారిగా మాయమైపోతుంది. సీరియస్ గా ఫేస్ పెట్టుకొని ఈషిక వంక చూస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఈషిక ముఖంలో చిరునవ్వు మెరిసింది. అప్పటి వరకు జాన్ బుజ్జితో మాటలతో బిజీగా ఉన్న దేవాంశ్ ఈషిక వైపు చూడగానే వైభవ్, అంజలి ఇద్దరు ఆశీర్వాదం కోసం దేవాంశ్ ఈషిక దగ్గరికి వచ్చారు. వైభవ్ ఎప్పుడైతే దేవాంశ్ కాళ్ళు ముక్కడానికి బెండ్ అయ్యాడో వెంటనే వైభవ్ ని పైకి లేపి హక్ చేసుకుంటూ, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా తమ్ముళ్ళకి ఉంటాయి. ప్రత్యేకంగా మీరు నా కాళ్ళు ముక్కినప్పుడే నేను ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం లేదురా అని దేవాంశ్ అంటూనే బుజ్జి వైపు చెయ్యి చాచగానే ఒక బాక్స్ తీసి చేతిలో పెట్టాడు బుజ్జి. అది వైభవ్ చేతిలో పెట్టి, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా తమ్ముడి ప్రతి డ్రీమ్ కంప్లీట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మై బ్రదర్. ఐ విష్ యూ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ థాట్స్ యువర్ విష్ కమ్ ట్రూత్ అన్నాడు దేవాంశ్. ఆ మాటకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన వైభవ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నా విషెస్ నాకు ఇంతకు ముందే అందినట్లుంది, అందుకే మిమ్మల్ని కలవాలి అని, మీ తమ్ముడిగా నా వంతు ప్రేమను నేను పొందాలి అన్న కళ ఎప్పుడో తీరిపోయింది. ఇంతకంటే పెద్ద డ్రీమ్ నాకు లేదు. నా లైఫ్ లో మా డాడీ ఇస్ మై హీరో, నో డౌట్, బట్ యువర్ మై రోల్ మోడల్, మై ఇన్స్పిరేషన్, మై థాట్స్ అండ్ మిస్టర్ దేవాంశ్ మిట్టల్ అంటే ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. ఇక మీరు నాకు అన్నయ్య అంటే అంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇంకెందుకు అన్నయ్య అన్నాడు హ్యాపీగా వైభవ్. వైభవ్ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా హరి. ఈ రోజు కోసం అతను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి హ్యాపీనెస్ తో. దేవాంశ్ కూడా నవ్వుతూ మరొకసారి హ్యాపీగా హక్ చేసుకుంటూ అతని పక్కనే ఉన్న అంజలిని ఒక చూపు చూస్తాడు. దేవాంశ్ చాలా కోపంగా చూడడమే కాదు, అతని కళ్ళల్లో అసహ్యం కూడా నిండిపోయి ఉంది. ఆ చూపుకి అంజలి ఆశీర్వాదం కోసం వచ్చిన విషయం కూడా మర్చిపోయి తల దించేసుకుంది, అతన్ని ఫేస్ చేయలేక. ఇక వెంటనే వైభవ్ ని వీడి దేవాంశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు, అంజలికి ఛాన్స్ ఇవ్వకుండా. వైభవ్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక కీ కనిపిస్తుంది. అది చూడగానే
సో అన్నయ్య నాకు కారు కొన్నాడా అని అడుగుతాడు ఎక్సైట్ అవుతూ బుజ్జిని. బ్రో, జర్మనీ నుంచి ఇంపోర్ట్ అయింది నీ కార్ అని బుజ్జి అనగానే, వావ్ గ్రేట్ డాడ్, ఐ హ్యావ్ న్యూ కార్ అంటూ కీని హరికి చూపించి, అయ్యో అంజలి, మా అన్నయ్య వెళ్ళిపోయాడే, ఆయన కాళ్ళు పట్టుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి, అది నీకు లేనట్లుంది అని నవ్వుతూ, కనీసం వదిన గారి కాళ్ళు అయినా మొక్కుదాం అంటూ ఇషిక కాళ్ళకి ఇద్దరు మొక్కుతారు. హ్యాపీగా ఆశీర్వదిస్తుంది ఇషిక పద్మజని చూస్తూ. మరి ఇక పైకి లేచిన వైభవ్, మా అన్నయ్య నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చాడు, మరి మీరేమిస్తున్నారు అని అడిగాడు ఈషికని కారు కీస్ చేతిలో తిప్పుతూ. మరి నా గిఫ్ట్ కూడా మీ అన్నయ్య ఇచ్చాడు కదా అంటుంది ఈషిక. అవునా, ఏది ఎక్కడా అని అడిగాడు అయోమయంగా వైభవ్. అది నీ చేతిలోనే ఉంది కదా అంటుంది ఈషిక. ఏది, ఇది కీ కారుది అని అతను అనగానే, మరి ఆ బాక్స్ ఏంటి అనుకున్నావు, అదే నా గిఫ్ట్, జాగ్రత్త, అయినా నీ ముఖానికి ఇదే ఎక్కువ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి పారిపోయింది. రాక్షసి అంటాడు వెనక నుంచి వైభవ్. దానికి అందరూ నవ్వుతారు వాళ్ళ మాటలకి. అంజలికి మాత్రం చాలా కోపం వస్తుంది. అలాగే పద్మజ షర్మిలకి కూడా ఒళ్ళు మండిపోతుంది. ఇక కాజు, కరిష్మా, రాకీలు వైభవ్ దగ్గరికి వచ్చి, కంగ్రాచులేషన్స్ బావా, మీ కారుని చూద్దాం పదండి అంటారు. దాంతో అంజలిని తీసుకొని వైభవ్ సుశాంత్ గుళ్ళతో కారు దగ్గరికి వెళ్తారు. దాదాపు అందరి బంధువులు వెళ్లిపోయారు అనుకున్నాక ఫ్యామిలీ మొత్తం భోజనాలకు వెళ్తారు ఫుడ్ సెక్షన్ కి. ఎక్కడా దేవాంశి కనిపించకపోవడంతో వసుంధరాదేవి ఈషికాని అడుగుతుంది. ఈషిక కూడా అప్పటి వరకు బంధువుల హడావిడిలో ఉండి గమనించలేదు. ఆయన పైకి వెళ్ళినట్లున్నారు అమ్మమ్మ గారు, నేను తీసుకువస్తాను అంటూ పైకి వెళ్తుంది ఈషిక. మిగతా పనులు పూర్తి చేసేసి ఆ డిన్నర్ చేశాము అనిపిస్తే హ్యాపీగా పబ్కి వెళ్ళిపోవచ్చు అని వైభవ్ తో ఒక పక్క నుంచి బుజ్జి అనగానే, కొత్త కార్ రోయ్, పార్టీ కావాలి, ఇప్పుడే పెండింగ్ పెట్టేస్తే మేము అసలు ఊరుకోము, అది కాక తినేస్తే మందెక్కడెక్కుతుంది అన్నాడు మరో పక్క నుంచి సుశాంత్ బుజ్జి వైపు చూసి నవ్వుతూ. అవును రోయ్, కావాలంటే పబ్బులో తిందాం, పార్టీ మాత్రం పక్కా అన్నాడు బుజ్జి. అంటే ఇప్పుడేంట్రా, ఇవాళ పూజ జరిగింది, అసలే కొత్తగా పెళ్ళయింది, కొంచెం అర్థం చేసుకోండిరా, కావాలంటే పార్టీ రేపిస్తాను అన్నాడు వైభవ్ అంజలిని చూస్తూ. ఓ అబ్బో, 3 రోజుల క్రితం ముత్తైదులందరూ వీడికి పసుపు పూసి పెళ్లి కొడుకుని చేశారు, మరి ఒకసారి అద్దంలో ఫేస్ చూసుకో, అన్నీ అయిపోయాయి అని బుజ్జి అనగానే, పారిపోయి మరి అన్ని కానించేశావు కదా, ఇంకా బ్యాలెన్స్ ఏముంది, ఫాదర్ గా ప్రమోషన్ కూడా వచ్చేసింది అన్నాడు సుశాంత్. ఇప్పటికే పాతబడిపోయి ఉంటావు, మీ ఆవిడకి కూడా, కానీ త్వరగా పద అంటూ బుజ్జి అనగానే సుశాంత్ కూడా నవ్వుతూ, రేపటి నుంచి కొత్త ప్రాజెక్టురా బాబు, మళ్ళీ బిజీ అయిపోతాను, ఇవాళ ఒక్కరోజు నాకు టైం అన్నాడు. ఇక వీళ్ళు వినేలా లేరు అని వైభవ్ మనసులో అనుకుంటూ, అంజలి, నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు తినేసి మెడిసిన్ వేసుకొని పడుకో, నా కోసం అస్సలు వెయిట్ చేయకు అంటూ వైభవ్ బుజ్జిని సుశాంత్ ని కొత్త కారు ఎక్కించుకొని వైభవ్ వెళ్ళిపోతాడు. అంజలి ఆశ్చర్యం ప్లస్ కోపం కలిపిన చూపుతో అలా చూస్తూ ఉండిపోయింది. అసలు ఏంటి వైభవ్ ఇలా మారిపోయాడు, అతని హ్యాపీనెస్ ఏదైనా ముందుగా నాతో షేర్ చేసుకోవాలి, అతని మొదటి ప్రిఫరెన్స్ నేనే అవ్వాలి కదా, ఇప్పుడు కొత్త కారు వచ్చింది అనగానే నన్నే కదా మొదట ఎక్కించుకోవాలి, బయటికి తీసుకెళ్ళాలి, అట్లీస్ట్ నైట్ కి లాంగ్ డ్రైవింగ్ కన్నా తీసుకెళ్ళాలి, అలాంటిది తన తమ్ముళ్లతో వెళ్ళిపోయాడేంటి, పైగా తనకు లేట్ అవుతుందా, తన కోసం నేను వెయిట్ చేస్తానా, అసలు ఏంటి వైభవ్, తన కంటికి నేనేమైనా హౌస్ వైఫ్ లాగా కనిపిస్తున్నానా, నన్ను హోమ్ మేకర్ లాగా ట్రీట్ చేస్తున్నాడేంటి, నేనేంటి సొసైటీలో నా స్టేటస్ ఏంటి, ఇంత పెద్ద మోడల్ ని, నా డేట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలే వెయిటింగ్ లో ఉంటాయి, అలాంటిది ఈ పెళ్లి పేరుతో ఒక మిడిల్ క్లాస్ వైఫ్ లాగా రీక్రియేట్ చేస్తున్నాడేంటి అని షాక్ అయిపోతుంది అంజలి. ఈషిక గదిలోకి వెళ్లేసరికి దేవాంశ్ రోలింగ్ పట్టుకొని బాల్కనీలో నిలబడి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళాలి, కదిలించాలి అంటే భయమేసింది ఈషికకి. కానీ తప్పదు కదా, డిన్నర్ చేయకుండా వచ్చేశాడు. వైభవ్ పక్కన అంజలిని చూడగానే గ్యారంటీగా డిస్టర్బ్ అయి ఉంటాడు అని మనసులో అనుకుంటూ, సారీ మిస్టర్ మిత్తల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను
అనుకోకపోతే ఒక చిన్న మాట మీకు చెప్పాలి అంటుంది ఈషిక చాలా మృదువైన గొంతుతో. తన గొంతు విని కొంచెం ఆశ్చర్యంగానే వెనక్కి తిరిగాడు ఫోన్ చౌకి పెట్టుకున్న దేవాంశ్. ఐ కాల్ యూ బ్యాక్ అంటూ కాల్ కట్ చేసి తన వైపు తిరిగేసరికి తన పక్కన వచ్చిన ఈషిక కూడా రోలింగ్ పట్టుకొని, మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. మీ మనసుకి ఎంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. మీలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నాను కూడా. ఒకవైపు మీరు ఒకప్పుడు ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఆ తర్వాత కాలంలో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిందనుకోండి. అలాంటిది ప్రస్తుతం మీ ఇంట్లో తమ్ముడి భార్యలాగా తిరిగి వస్తే, మై గాడ్, ఎవరు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు? ఎవరికైనా బాధగానే ఉంటుంది అని ఈషిక అనగానే, పిచ్చి ఈషిక, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవే. మరి తనెందుకు ఇంతలా ఫీల్ అవుతుంది? ఓకే, నేను ఇప్పుడు బాధపడుతూ పైకి వచ్చాను అని తను అనుకుంటుందా ఏంటి? నేనేదో క్లయింట్ కి మెయిల్ చేయడం మర్చిపోయాను అని ఇటు వస్తే, పిచ్చి ఈషిక దానికి వేరేలా మీనింగ్ తీసింది. పోనీలే, కాసేపు నా ఫీలింగ్ ని అదే అనుకున్నట్లుగా నేను కూడా కాసేపు యాక్టింగ్ చేసి చూస్తాను. చూద్దాం ఈషిక ఫీలింగ్ ఏంటో నాకు తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ దేవాంశ్, ఏం చేస్తాం ఈషిక, చిన్నప్పటి నుంచి అంతే. ఏది ఆశపడ్డా అంత ఈజీగా దొరకదు. చిన్నప్పుడు మమ్మీ డాడీ దూరం అయ్యారు. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయి అలా మోసం చేసింది. అట్లీస్ట్ బలవంతంగా అయినా నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు కూడా ఆల్రెడీ కమిటెడ్ క్యాండిడేట్వే. అబద్ధమైనాను నా భార్యవి అన్న ఫీలింగ్ లేనే లేదు. ఏం చేస్తాం చెప్పు, ఎవరి జీవితాలు వాళ్ళవి. ప్రేమలోనే కాదు, పెళ్లిలో కూడా సక్సెస్ అవ్వలేదు నేను అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా మిగిలిపోతానేమో అని దేవాంశ్ అనగానే, ప్లీజ్ మిస్టర్ మిత్తల్, అలా అనకండి. అది కూడా మీరు మా విషయంలో అసలు బాధపడకండి. నిజానికి మీ రేంజ్ కి నేను అసలు సరిపోను. మీరున్న స్థాయికి ఒక గొప్ప కుటుంబం నుంచి ఒక అమ్మాయి మీకోసం వస్తుంది అంటుంది ఈషిక. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.